హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం ఓ కిలోమీటర్ నెక్స్ట్ పార్ట్. ఆ పౌర్ణమి రోజున విలాసినికి గోపాలకృష్ణ దగ్గర నుంచి పిలుపొచ్చింది. రాత్రికి రమ్మని కబురంపటంతో ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఇది నిజమని ఒక పట్టాన నమ్మలేకపోయింది. ప్రతి 5 నిమిషాల కోమారు తన ఒంటిని గిల్లి చూసుకుంది. ఇది కళా నిజమా అని. ప్రపంచంలో తనంత నష్టజాతకురాలు మరొకరు లేరని ఆమె గట్టి అభిప్రాయం. ఇలా ఆమె భావించడానికి కారణం కూడా లేకపోలేదు. ఆమె పెళ్ళైన సంవత్సరానికి ఒక వివాహం చెడిపోవడానికి కావలసినంత దుర్ఘటనలు ఒకంతటికి ఒకటి జరిగిపోయినాయి. ప్రస్తుతం ఆమె వితంతువు. తన బతుకు ఇలా వెలిసిపోవడానికి దారి తీసిన పరిస్థితుల్ని గురించిన ఆలోచన ఆమెను సన్నబడేట్టు చేసింది. అంతకు ముందు కంటే ఆమె ఇప్పుడు సన్నబడింది ఎక్స్ట్రా ఆకర్షణ అయింది తప్ప ఆమె వన్యచిన్నెలకి తెచ్చిన నష్టమేం లేదు. ఆమెకి ఇప్పుడు 28 ఏళ్ల దాకా ఉంటాయి. గోపాలకృష్ణ నుంచి కబురు వచ్చినప్పటి నుంచి ఆమెకు మనసులో లేదు. తన శరీరం అంతా విచ్చుకున్నట్టు ఆమె ఫీల్ అవుతోంది. మధ్యాహ్నం భోజనం కూడా తినబుద్ధి కాలేదు. విలాసినికి ఎప్పుడో సంవత్సరం క్రితం తన భర్త స్పర్శ తప్ప మరో మగాడి స్పర్శ ఎరగదు. ఇప్పుడు గోపాలకృష్ణ నుంచి పిలుపు రావడంతో ఒళ్ళంతా వేడెక్కిపోతోంది. జరగబోయే తంతు గురించి తలుచుకుంటూ ఉంటే తనువంతా మత్తుగా మూలుగుతోంది. నిజానికి ఆమె తనకు రాబోయే అదృష్టం ఆలోచించడం లేదు. ఇప్పుడు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ పులకించిపోతోంది. సాయంకాలం 4 గంటల ప్రాంతాన పడక మీద నుంచి లేచి తయారవడం ప్రారంభించింది. భర్త చనిపోయిన దగ్గర నుంచి అలంకరణ గురించి అంతగా పట్టించుకోవడం లేదు. చాలా రోజుల తర్వాత తీరుబడిగా అంతకంటే శ్రద్ధగా అలంకరించుకోవడం ప్రారంభించింది. వెంట్రుకలకు లైట్గా నూనె రాసి జడవేసుకుంటున్నప్పుడు ఏవో మధుర సంచలనంతో వేళ్లు వణికినాయి. ముఖానికి పౌడర్ రాసుకుంటున్నప్పుడు ఒళ్ళంతా మూర్ఛనలు పోతున్నట్లు అనిపించింది. నుదుట నల్లబొట్టు పెట్టుకుంటున్నప్పుడు మనసు పట్టు తప్పింది. కళ్లకు కాటుక రాసుకుంటున్నప్పుడు శరీరం తొట్టుపాటుతో అదిరింది. ఒంటరిగా గదిలో దూరి తలుపులన్నీ బిడాయించుకుని బ్రా తొడుక్కుంటున్నప్పుడు వక్షస్థలమంతా పొంగింది. దాంతో బ్రా హుక్కు పట్టక చాలాసేపే తంటాలు పడింది. చీర కట్టుకుంటున్నప్పుడు మనసు లగ్నం కాక కుచ్చిళ్ళు సరిగా రాలేదు. ఎంతో బలవంతం మీద చేతుల్ని అదుపులో పెట్టుకుని కుచ్చెళ్ళు పోసుకుంది. కాళ్లకు గజ్జెలు కట్టుకోవాలనిపించినా అవి ఆ సమయంలో కాన్సన్ట్రేషన్ని దెబ్బతీస్తాయేమోనన్న అనుమానంతో చివరికి ఆ ప్రయత్నాన్ని మానుకుంది. ఇదంతా పూర్తయ్యేసరికే సాయంకాలం 6 గంటలైంది. సూర్యుడు పశ్చిమాన కుంగిపోతున్నాడు. 7 గంటలప్పుడు నరుడు వచ్చి క్యారియర్ తీసుకెళ్ళాడు. అతను అటు వెళ్ళగానే అన్నం ముందు కూర్చుని ఏదో తినాలనిపించి లేచింది. కొన్ని అవయవాలు బరువుగా తయారై మొత్తం శరీరం అంతా తిమ్మిరిగా ఉండడం ఆమె ఉదయం నుంచి గమనిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ బరువు మరింతగా ఎక్కువైందనేదే కొత్త విషయం. ఇక ఒక్క క్షణం ఆలస్యం భరించలేననిపించి మంచం మీద నుంచి ఒక ఉదుటన లేచింది. అమ్మకు చెప్పి వీధిలోకి వచ్చింది. వెలుతురు కాలువలా ఉంది. వీధి తను అందులో ప్రయాణిస్తున్న పూల పడవలా అనిపించింది. తన కేసు తనే చూసుకుంది. ఏదో తెలియని సిగ్గు కాళ్లను తడబడేట్టు చేస్తూ ఉండగా కొండ దగ్గరకు చేరుకుంది. పైకెక్కడానికి ప్రిపేర్ అయి 2 అడుగులు వేసింది. ఎవరో వెనుక నుంచి తన కళ్ళను మూయడంతో టక్కున ఆగింది. ఎప్పుడో చెవి చూసిన మగాడి స్పర్శను ఆమె ఈజీగానే గుర్తుపట్టగలిగింది. అతను గోపాలకృష్ణనని స్పష్టంగా తెలిసిన పేరు చెప్పగానే అతని చేతులు తప్పిస్తాడని అనిపించి ఎవరో తెలియనట్లు చేతులంతా నిమురుతూ ఎవరది అంది. అతను చేతుల్ని మరింత బిగించాడు. ఆమెలో ఆ స్పర్శ మహేంద్ర జాలాన్ని సృష్టిస్తోంది. రక్తం ఎక్కడెక్కడో ఉధృతంగా ప్రవహిస్తోంది. శరీరం మీద పూలతో రాస్తున్న అనుభూతి. ఎవరు? ఈసారి మరింత ఆశ్చర్యాన్ని గొంతులో కలబోసి అడిగింది. మళ్ళీ జవాబు లేదు. చేతిపట్టు మరింత బిగుసుకుంది. ఇక తప్పదనిపించి గోపాలకృష్ణ అంది. వెంటనే పట్టు సడలింది. గిర్జన వెనక్కి తిరిగి నవ్వుతూ నిలబడింది. ఏమిటి విశేషాలు? ఎప్పుడో పెళ్లి కాకముందు చూశాను. తిరిగి ఈ మధ్య ఓ రోజు చూశాను. చుట్టం చూపుగా వచ్చావేమో అనుకున్నాను, కానీ భర్త చనిపోవడం వల్ల పుట్టింటికి చేరావని కస్తూరి చెప్పింది. అవును, అత్తింటికి ఎంత తొందరగా పోయానో అంత త్వరగా పుట్టింటికి వచ్చాను. ఏమైంది నీ భర్తకి? పాము కాటుకు చనిపోయాడు. అయ్యయ్యో, ఇద్దరూ కొండెక్కుతున్నారు. పాము ఎక్కడ కరిచింది?
అదంతా పెద్ద కథ అని ఒక్క క్షణం ఆగి, ఎలానూ నేను ఇంతవరకు ఎవరికీ చెప్పని సంఘటన గురించి చెప్పాలి కదూ, మొత్తం అది కూడా కలిపి చెప్పేస్తాను అంది. మరోసారి దాని గురించి టైం వేస్ట్ కావడం ఆమెకిష్టం లేకపోయింది. చెప్పు అన్నాడు. ఆమె ప్రారంభించింది. అదృష్టమో దురదృష్టమో తెలియదు గాని మొదటి పెళ్లి సంబంధమే ఖాయమైపోయింది. పెళ్లి కొడుకుది రేణిగుంట దగ్గరున్న పల్లెటూరు. రైల్వేలో ఏదో చిన్న ఉద్యోగం. ఒక్కడే కొడుకు. పెళ్లి జరిగిపోయింది. అత్తవారింటికి వెళ్ళాను. అంతవరకు ఏమీ తెలియని వ్యక్తితో కలిసి సహజీవనం అంతా కొత్త భర్త, ఇరుగు పొరుగు, ఊరు, జనం అంతా అర్థమయ్యేసరికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ భర్తే బాగా లేడని బోధపడింది. నా భర్తకు ఉన్న జబ్బు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తనకంటే అందరూ ఏదో రకంగా గొప్పవాళ్లేననే మనస్తత్వం అతనికి. ఇలాంటి జబ్బున్న వాళ్ళు తన కాంప్లెక్స్ను దాచుకోవడానికి 2 పద్ధతులు అవలంబిస్తారు. 1, తమను తాము గొప్పగా చిత్రీకరించుకోవడం. 2, అవతలి వాళ్ళు ఎందుకు పనికిరారని చెప్పడం. నా భర్తది రెండవ పద్ధతి. ఎవరికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో వాడికి భార్య మీద అనుమానం కూడా ఉంటుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా భర్త కాస్తంత తెలివైనవాడు గనక తనకు అనుమాన పిశాచం ఉందని బాహాటంగా చెప్పక డొంకతిరుగుడుగా నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నించేవాడు. మొదట్లో ఇదంతా నాకు అర్థమయ్యేది కాదు. ఎవరైనా ఒక మగాడు ఇంటికి వస్తే ఇక నన్ను తీరిగ్గా కూర్చోపెట్టుకుని ఆ వచ్చినవాడు ఎంత దుర్మార్గుడో చెప్పేవాడు. ఇవన్నీ విని అందరి మీద ఒక వ్యతిరేకతను ఏర్పరచుకుంటానని, అందువల్ల నేను ఎవరి పట్ల ఆకర్షితురాలని కాదని అతని నమ్మకం. అందుకే ఒక పథకం ప్రకారం అందరి మీద దాడి ప్రారంభించేవాడు. మా ఎదురింటి ఆనంద్ మీదైతే ఇక చెప్పక్కర్లేదు. ఆనంద్ది మా ఎదురిల్లే. పెళ్ళయింది. భార్య ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తోంది. అతనికి యూనివర్సిటీలో లైబ్రరీలో ఉద్యోగం. ఊరిలో తల్లితో పాటు ఉండేవాడు. చూడడానికి చక్కగా ఉండేవాడు. 30 ఏళ్ల వయసు. పెళ్ళైన మొదట్లో సాయంకాలాలు అలా వీధి వరండాలో కూర్చునేదాన్ని. ఒకరోజు సాయంకాలం అలా కూర్చున్నప్పుడు ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చాడు. అదే మొదలు అతన్ని చూడడం. వెనకే నా భర్త కూడా ఆఫీస్ నుంచి వచ్చాడు. నేను ఆనంద్ని చూశానని గ్రహించి ఇంట్లోకి కూడా వెళ్లకుండా నా ఎదురుగా కూర్చున్నాడు. అతనిది మన ఎదురిల్లే. పేరు ఆనంద్. యూనివర్సిటీలో అటెండర్. అది అబద్ధమని నాకు తెలుసు. యూనివర్సిటీలో అతని లైబ్రరీలో గుమాస్తా. అటెండర్ గుమాస్తా కేటగిరీ కంటే తక్కువ కదా. అందువల్ల అలా నా భర్త చెప్పాడని నాకు తెలుసు. ఒట్టి తిరుగుబోతు. ఆడవాళ్ల పిచ్చి ఎక్కువ. ఎంతో మందిని ప్రేమించినట్లు ప్రేమించి మోసం చేశాడు. లవర్స్ చాలామందే ఉన్నారు. వాళ్లతో రొమాన్స్ జరపడం పెళ్ళాంకు తెలుసు. కానీ ఏం చేస్తుంది? ఎక్కడో ఉద్యోగం చేస్తూ మొగుడి అరాచకాలను భరిస్తోంది. అతనికి ఈ ఊర్లోనే చాలామంది స్త్రీలతో స్నేహం ఉంది. నిజమా? మనిషి బాగున్నాడు. ముఖం చూస్తే చాలా మంచివాళ్ళ అనిపిస్తాడు. ఆడపిల్లలు పడతారంటే నాకేం ఆశ్చర్యం కలగడం లేదు అన్నాను. నా భర్త ఉలిక్కి పడ్డాడు. ఇంతకాలం ఫలించిన తన పథకం బెడిసికొట్టినట్లు షాక్ తిన్నాడు. చాలామంది స్త్రీలతో స్నేహం ఉందనడం చెడ్డ గుణంగా అనుకుంటానని ఆయన భావించాడు. అయితే నేనది సుగుణంగా చెప్పడం భరించలేకపోయాడు. కానీ తెలివైన వాడిని ముందుగా చెప్పాను కదా. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా దీని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు. ఏదో కొత్త ఐడియా తట్టినట్టు ముఖం వికసించింది. మరీ మితిమీరిన స్నేహాలు చేయడం వల్ల ఏవేవో జబ్బులు కూడా వచ్చాయి అన్నాడు. ఈ ఆస్త్రంతోనైనా నన్ను పడేయాలనుకున్నాడు. కానీ మనిషి అలా కనబడ్డం లేదే అన్నాను. ఈసారి మరింత కుదేలైపోయాడు నా భర్త. ఇక ఈ పూటకి వీలు కాదని అనుకున్నాడేమో, ఇంట్లోకి వెళ్ళిపోయాడు అంటూ గోపాలకృష్ణకు చెప్పడం కొనసాగించింది విలాసిని. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.